అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. స్టఫ్డ్ కుల్చా చేయబోతున్నాం మరి ఈరోజు, అది కూడా బంగాళదుంప. బంగాళదుంపని నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను. సాఫ్ట్ గా ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టి పొట్టు తీసేసి రెడీ పెట్టుకోండి. ఇదంతా మీరు ముందు రోజే ఈ ప్రాసెస్ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అంటే ముందు రోజే ఉడకబెట్టేసుకొని మసాలాలన్నీ కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అలాగే పిండిని కూడా మీరు తడిపేసి మిక్స్ చేసేసుకుని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ 1 గంట ముందు తీసేసి పక్కన పెట్టేసి ఇంకా పరాటాలు చేసుకోవచ్చు. సో ఫస్ట్ గా మనం పిండి కలుపుతాం. పిండి ఎందుకు ఫస్ట్ కలుపుతామంటే పిండిని ఒక 10 to 15 minutes రెస్ట్ చేస్తే మనకి చాలా చక్కగా వస్తాయి. ఈ తవా కుల్చాకి మీరు బయట యూజువల్ గా తింటే రెస్టారెంట్ లో మైదా పిండి ఎక్కువగా వాడతారు. మనం రెగ్యులర్ గా గోధుమ పిండి తీసుకుని చేద్దాము. సో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండికి మీరు సగం కప్పు మైదా పిండి వేసుకోవచ్చు. మైదా పిండి కొంచెం వైట్ కలర్ లాగా మీకు కావాలి అంటే. అలాగే ఇందులో సాల్ట్ కొంచెం, అలాగే ఇందులో కొంచెం కలర్ కోసం షుగర్. మనము ఈ పరాటాని కొంచెం క్యారమిల్ అంటే కాస్త బ్రౌన్ కలర్ రావడం కోసం ఇందులో కొద్దిగా షుగర్. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా బేకింగ్ సోడా, ఇది వేసుకోవటం వల్ల మనకి నాన్ ఎలా మంచిగా పొంగుతుందో ఇది కూడా అలాగే పొంగి సాఫ్ట్గా ఉంటాయి. సో బేకింగ్ పౌడర్ వేసాక మరొకసారి మిక్స్. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్. మరి ఎందుకు పరాటాస్ అంత టేస్ట్గా ఉంటాయి? నెయ్యి బటర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు చేయి పెట్టేస్తాను. ఇంకా చేయి పెట్టేసి మొత్తం నెయ్యి పిండికి పట్టేసుకోవాలి. అంతవరకు మనం మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మరి ఈ పిండి మరి ఎలా కలుపుతున్నాము? నీళ్లు కాదు, పెరుగు వేసి మంచిగా పొంగాలి, సాఫ్ట్గా రావాలి అంటే ఇది చేయాల్సిందే. ఇందులో ఇప్పుడు మనం పెరుగు లేకపోతే మజ్జిగ వేసుకోండి, కొంచెం పల్చటి పెరుగు. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. పెరుగు బాగా థిక్గా ఉంది. ఇది మీడియం సాఫ్ట్ డో ఉండాలి. సో కొద్దిగా మీడియం సాఫ్ట్ డో తడుపుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇది మిక్స్ అయిపోయినట్టే. కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా సాఫ్ట్గా అయ్యేంత వరకు నీట్ చేస్తాను. కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఒక 3 minutes మంచిగా నీట్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అంత లోపల మనం స్టఫింగ్ కూడా రెడీ చేసుకోవచ్చు. మరి చూడండి, బాగా నీట్ చేసేసాను. కొద్దిగా సోడా వేసినందువల్ల మనకి ఇలా కొంచెం పొంగినట్టు అనిపిస్తుంది. ఇది ఇంకొక 5 to 10 minutes నానబెడితే బాగా అవుతుంది. సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మన స్టఫింగ్ కోసం రెడీ చేసేసుకుందాం. ఇక్కడ బంగాళదుంప ఉంది. బంగాళదుంపని మీరు ఉడకబెట్టిన తర్వాత వెంటనే వాటర్లో నుంచి తీసేసేయాలి. తీసేసి పక్కన పెడితే మనకి టూ సాఫ్ట్గా అవ్వకుండా ఉంటుంది. సో ఒక 2 బంగాళదుంపలు లేదా 4 బంగాళదుంపలు ఎంతమందికి పెట్టాలనుకున్నారో దానికి తగినంత బంగాళదుంపలు మీరు ఉడకబెట్టేసుకోండి. ఇది ఒక్కటి చాలా చాలా హెవీగా అవుతుంది, ఎందుకంటే మనం మంచిగా మందంగా చేస్తాము. పరాటాలు చాలా హెవీ అవుతాయి 1 తింటేనే, లేదంటే 2 కూడా పెట్టొచ్చు. మీరు బంగాళదుంపని మ్యాష్ చేసేసాను. ఇప్పుడు ఇందులో అన్ని స్పైసెస్ వేసుకుందాం. కొంచెం చిల్లీ మంచి ఘాటు ఫ్లేవర్ కలిగిన ఈ డిష్. ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన తవా కుల్చాకి. అలాగే గ్రీన్ చిల్లీస్, పిల్లలకైతే కొంచెం తక్కువగా వేయండి. గ్రీన్ చిల్లీస్, అల్లము కొంచెం తక్కువగా వేయండి. ఇందులో ఆమ్చూర్ పౌడర్, అలాగే గరం మసాలా కొంచెం టేస్ట్కి తగినంత వేసుకుంటే సరిపోతుంది. మరి కారం, అలాగే ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను, కొంచెం మంచి ఆ రెడ్ కలర్ కోసం. సో ఎంత కావాలంటే అంత వేసుకోండి, మరి కారం వద్దు. అలాగే మరి సాల్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్. సో తగినంత సాల్ట్ వేసేసి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టేసుకుని మన పిండి రెస్ట్ అయిన తర్వాత స్టఫ్ చేయటమే. స్టఫ్ చేసి ఏం చేయాలో చూపిస్తాను. మరి మంచిగా మిక్స్ అయిన తర్వాత దీన్ని నేను చిన్నగా
డివైడ్ చేస్తున్నాను ఉండలుగా. చూసారా, ఒక 2 బంగాళదుంపలు చక్కగా 5 పరాటాలు అయిపోతాయి. అయితే నేను స్టఫింగ్ ఎప్పుడు ఎక్కువగా స్టఫ్ చేస్తాను, అప్పుడే చాలా బాగుంటుంది. స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండాలి, పిండి తక్కువగా ఉండాలి, స్టఫింగ్ ఎక్కువగా ఉండాలి. వీటిని డివైడ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత పిండి తీసుకోవటమే. మరి ఇప్పుడు ఇక్కడ నేను ప్యాన్ ఆన్ చేసేస్తాను. ప్యాన్ మంచి వేడిగా ఉండాలి. అయితే ఒక పాలిథిన్ పేపర్ తీసుకున్నాను. మనం దీని మీద రోల్ చేయబోతున్నాము. ఇది యాక్చువల్గా మీకు చపాతీ లాగా సన్నగా చేయాల్సింది లేదు, కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. సో ఫస్ట్గా పిండిని తీసుకుందాం, మరొక్కసారి నీట్ చేసుకుని ఆ తర్వాత ఇంకా స్టఫ్ చేద్దాం. వీటిని కూడా మనం చిన్నగా డివైడ్ చేసుకుందాము, ఈక్వల్ సైజ్ లేదా కొంచెం తక్కువ సైజ్. మన స్టఫింగ్ ఎక్కువ ఉంటే పిండి తక్కువ ఉండాలి. డివైడ్ చేసేసుకుని పక్కన పెట్టేద్దాం. ఒక 2 డివైడ్ చేసేస్తాను, ఒక 2 మనం రోల్ చేసుకుందాం. సో పేపర్ పై ఇప్పుడు మన పిండి, ఒకవేళ అంటుకుంటుందంటే చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసేయండి. పిండి సాఫ్ట్గా తడిపాను కాబట్టి అంటుకుంటుంది, ఏం పర్వాలేదు. కొంచెం చేతికి నెయ్యి రాసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మన మిక్చర్ సేమ్ మన పరాటా లాగానే, రెగ్యులర్గా చేసే పరాటా లాగా, కానీ ఇది కాలవటం డిఫరెంట్. ఇప్పుడు ఇది మనం ప్రెస్ చేస్తాం. సో ప్రెస్సింగ్ కూడా చిన్నగా మందంగా, అంటుకుంటే కొద్దిగా నెయ్యి రాసేసేయండి, లైట్గా ప్రెస్ చేయండి. ఇంకా కొంచెం ప్రెస్ చేసే ముందు దీని మీద నల్ల నువ్వులు, 2 వైపులా కావాలంటే 2 వైపులా, ఒకవైపు కావాలంటే ఒకవైపు, కొంచెం కొత్తిమీర. మరి ఇప్పుడు నల్ల నువ్వులు కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ప్రెస్. సో ఇక్కడ మంచి వేడిగా అయిపోయింది మన పెనము. చిన్నగా ఉండాలి ఇది, అలాగే మందంగా ఉండాలి. ఇంకొంచెం ప్రెస్ చేస్తాను, సరిపోతుంది. ఆ తర్వాత ఈ వెనక భాగాన ఎలా కాలవాలి అంటే కొద్దిగా నీళ్ళు ఒక బౌల్లో తీసుకుని, లేదంటే మీరు పెనం మీద వాటర్ వేసేసి, లేదంటే ఇలా పిండికి కొద్దిగా నీళ్లు రుద్దేసి ఇలా దీని మీద కొట్టటమే. ఆ తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాలవటం. ఫస్ట్గా ఒకవైపు నూనెతో కాదు, ఫస్ట్గా వాటర్తో కాలుస్తున్నాము. మూత పెట్టుకుని స్టీమ్తో, కింద కాలుతుంది పైన స్టీమ్తో కాలుతుంది. దీన్ని ఇలా కాలవటం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి చూసారు కదా, మందంగా కూడా ఒత్తాను. మీకు పిండి సాఫ్ట్గా ఉందంటే మీ పరాటాలు బాగా వస్తాయి, ఊడిపోకుండా వస్తాయి. ఇప్పుడు ఇంకొకటి కొద్దిగా నెయ్యి, దీనిపై కొంచెం ఒత్తిన తర్వాత ఈ నల్ల నువ్వులు, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర. ఇప్పుడు చేతితో ప్రెస్ చేసేద్దాం, అంతే. ఇవి చిన్న చిన్నగా చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు పరాటాలు సన్నగా కాకుండా ఇలా మందంగా చేయాలి. మీరు నార్త్ సైడ్ వెళ్తే మీకు పరాటాలు లేదా లచ్చా పరాటాలు, కుల్చాలు అన్నీ ఇలాగే దొరుకుతాయి. సో ఇది ఒకసారి చూద్దాం. మరి అది చక్కగా ఒత్తేసాను. సో మంచిగా కాలుతుంది. నూనె మనం నెయ్యి కానీ నూనె కానీ ఇప్పుడు కాదు, తర్వాత వేస్తాము. సో ఒకవైపు కాలినట్టే ఇప్పుడు ఇంకొకటి కూడా పక్కన వేసేస్తాను. పైన చూడండి కలర్ మారిపోయింది ఆ స్టీమ్ వల్ల. ఇప్పుడు ఈ పరాటా మీద కూడా కొద్దిగా వాటర్, కొంచెం మంచిగా తడి చేసేసేయండి. తడి చేసేసి ఇలా కొట్టేయటమే. మరి అది కూడా కొంచెం కాలేంత వరకు మనం మూత పెడదాం. 3 to 4 minutes పడుతుంది. స్లోగా కాలనిస్తే కింద మంచి కలర్ వస్తుంది. మినిట్స్ తర్వాత మూత తీసేయండి. పైన చూడండి మంచిగా కలర్ మారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా వేద్దాం. మంచిగా కాలిపోయింది. ఇంకో వైపు కూడా కొద్దిగా స్లో ఫ్లేమ్లోనే కాలుద్దాం. కింద వైపు కూడా మంచిగా కాలిన తర్వాత నెయ్యి వేసేసి రుద్దేసి సర్వ్ చేయటమే. ఇంకోవైపు మంచిగా కాలిపోయినట్టే కొద్దిగా నెయ్యితో ఒకవైపు రుద్దేయండి, ఇంకోవైపు టర్న్ చేసేయండి.
స్లోగా కాలుస్తున్నాను, అందుకే టైం పడుతుంది. అలాగే పిండి మందంగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా కాలితే మనకి పిండి పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా కాలుతుంది. చూడండి, ఇంకో వైపు కూడా మన నెయ్యి వేసేసాను. ఇక్కడ చూడండి, ఇది మంచిగా పొంగుతుంది. స్లోగానే ఉంది ఫ్లేమ్ త్రూ అవుట్. అంటే మన పరాటాలు అయ్యేంత వరకు నేను ఇంకో వైపు కొంచెం కాలిన తర్వాత ఇంకా తీసేసి సర్వ్ చేయటమే. పచ్చడి కానివ్వండి, లేదంటే డైరెక్ట్ గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో చాలా చాలా స్పైసెస్ వేసుకున్నాము, కొంచెం పులుపు కోసం ఆమ్చూర్ పొడి వేసుకున్నాం కాబట్టి ఇంకేం అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసేద్దాం ప్లేట్లో. దీన్ని ముక్కలుగా కట్ చేసి ఇవ్వండి, లేదంటే అలాగే ఇచ్చినా పర్వాలేదు. టిఫిన్ డబ్బాలో అయితే ఇంకా బాగుంటాయి, లంచ్ లో కూడా సర్వ్ చేయొచ్చు. ఇవి ఇలాగే ఉంటాయి, మందంగా, కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా లోపల. వా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇవి చూస్తుంటేనే. మరి తింటే ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో ఆలోచించండి. వేడి వేడిగా మంచి నెయ్యి ఫ్లేవరు, మధ్యలో అల్లం ఫ్లేవర్ చాలా చాలా ఎక్కువగా వస్తుంది. తింటూ ఉంటే అల్లం తగులుతూ ఉంది. అలాగే మంచిగా స్పైసీ. ఆలు తవా కుల్చా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, సాల్ట్, షుగర్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి మిక్స్ చేసి అందులో తగినంత మజ్జిగ వేసుకుని సాఫ్ట్ గా చపాతీ పిండి లాగా తడిపి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకుని బాగా నీట్ చేసి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో ఉడిగించి పెట్టుకున్న బంగాళదుంపను మ్యాష్ చేసుకుని అందులో పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, కారం, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న ఉండలుగా డివైడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండి మిశ్రమాన్ని ఈక్వల్ సైజ్ లో డివైడ్ చేసుకుని ఆలుగడ్డ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకుని చూపించిన విధానంగా సీల్ చేసుకుని ఒక పేపర్ మీద కొద్దిగా నెయ్యి రాసుకుని చూపించిన విధానంగా కాస్త ఒత్తుకున్న తర్వాత నల్ల నువ్వులు అలాగే కొత్తిమీర వేసుకుని కొంచెం మందంగా ఒత్తుకొని మరొక వైపున కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని వేడి పెనంపై వేసుకుని మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మరొక వైపు కుక్ చేసుకున్న తర్వాత నెయ్యిని 2 వైపులా స్ప్రెడ్ చేసుకుని మరొక నిమిషం పాటు కాల్చుకుని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటాయి.